ఒక్కసారి ఊహించుకోండి, మీరు దేవుణ్ణి కలవాలని ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఒక పెద్ద భక్తుడు అని గౌరవిస్తున్నారు. కానీ ఒకరోజు దేవుడే స్వయంగా వచ్చి మీ ముందు నిలబడితే మీరు ఆయనను అస్సలు గుర్తించలేకపోయారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే మీరే ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇది కథ కాదు, నిజంగానే జరిగింది. మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద నిజం ఇదే. యేసుక్రీస్తును శిలువ మరణానికి పంపించిన వారు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా కాదు. ఆయనను శిలువకు పంపించడానికి కుట్ర పనిన వారు ఆ కాలంలోనే అత్యంత మతభక్తి గలవారు, ప్రార్థనలు చేసినవారు, ఉపవాసాలు ఉన్నవారు, లేఖనాలను కంఠస్థం చేసినవారు. వారిని ప్రపంచం పరిసయ్యులు అని పిలిచింది. కానీ ఈరోజు మనం కేవలం పరిసయ్యుల చరిత్ర గురించి మాట్లాడుకోబోవడం లేదు. ఎందుకంటే పరిసయ్యులు ఎప్పుడో చనిపోయారు. కానీ పరిసయ్యుల ఆత్మ ఇంకా బ్రతికే ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? చాలా చర్చిలలో, బలిపీఠాల మీద, సోషల్ మీడియాలో, కొన్నిసార్లు మన హృదయంలో కూడా. అది ఎలాగో మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేది కేవలం పరిసయ్యుల గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. కుదిరితే ఒక లైక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ ఒక మంచి ఉద్దేశంతోనే ప్రారంభమవుతుంది. పరిసయ్యులు కూడా అలాగే తయారయ్యారు. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలను విదేశీయులు పరిపాలిస్తున్న రోజులు. గ్రీకు సంస్కృతి యూదుల జీవితంలోకి చొచ్చుకుపోతుంది. యువత హీబ్రూ భాష కంటే గ్రీకు భాషని ఎక్కువగా మాట్లాడుతున్నారు. దేవుని ధర్మశాస్త్రం కంటే కూడా ప్రపంచపు కొత్త పోకడలు యువతని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అప్పుడు కొందరు భక్తులు లేచారు. వారి ఆలోచన అప్పట్లో చాలా గొప్పది. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని కాపాడాలి అని వాళ్ళు అనుకున్నారు. మన జాతిని ఎలాగైనా సరే ఈ విదేశీ సంస్కృతి నుండి రక్షించాలి, ధర్మశాస్త్రానికి ఉన్న పవిత్రతను నిలబెట్టాలి. ఇలా అప్పట్లో కొంతమంది ఇశ్రాయేలీల్లో నుండి, యూదుల్లో నుండి వేరై తమను తాము ప్రత్యేకంగా ఉంచుకున్నారు. అందుకే వారికి ఆ పేరు వచ్చింది. గ్రీకు భాషలో పెరూషిం అంటే వేరుపరచబడిన వారు అని అర్థం. కాలక్రమంగా అదే పదం పరిసయ్యులుగా మారింది. ప్రారంభంలో వారి లక్ష్యం చాలా పవిత్రమైంది. కానీ వారికి ఒక చిన్న సమస్య వచ్చింది. వారు దేవుని వాక్యాన్ని కాపాడుతూ నెమ్మదిగా తమ సాంప్రదాయాలను కూడా దేవుని వాక్యంతో ముడిపెట్టి సమానంగా చూడడం ప్రారంభించారు. అది ఒక చిన్న విషపు విత్తనంలా ప్రారంభమైంది. మొదట అది చాలా చిన్నదే, కానీ తర్వాత అది ఒక పెద్ద అడవిగా మారిపోయింది. ఒక ఉదాహరణ చూద్దాం. దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచాలి అని చెప్పాడు. ఇది చాలా సరళమైన ఆజ్ఞ. కానీ పరిసయ్యులు ఎలా ఆలోచించారు అంటే, ఒకవేళ ఎవరైనా సరే దేవుని ఆజ్ఞను మీరి విశ్రాంతి దినాన తప్పు చేస్తే, అప్పుడు వారు విశ్రాంతి దినం రోజు ఎవరూ తప్పు చేయకుండా ఉండటానికి పరిసయ్యులు సొంతగా ఒక కొత్త నియమం పెట్టుకున్నారు. ఆ కొత్త నియమాన్ని మీరకుండా ఉండడానికి మళ్ళీ ఇంకో కొత్త నియమం, దాన్ని పాటించడానికి మళ్ళీ ఇంకో నియమం. ఇలా చివరకు దేవుని ఒక ఆజ్ఞను సక్రమంగా నెరవేర్చడానికి దాని చుట్టూ వందలాది కొత్త నియమాలు ఏర్పడ్డాయి. విశ్రాంతి దినం రోజు ఎన్ని అడుగులు నడవాలి, ఎలా చేతులు కడుక్కోవాలి, ఏది తాకాలి, ఏది తాకకూడదు, ఏం తినాలి, ఎలా తినాలి, ఇలా ప్రజల ఆచార వ్యవహారాలపైన ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రజలు దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయారు, నియమాలకు మాత్రమే భయపడడం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు ప్రమాదం మొదలైంది. ఎందుకంటే దేవుని దగ్గరకు తీసుకువెళ్లాల్సిన పరిసయ్యుల కొత్త ఆజ్ఞలు ప్రజలను దేవుని నుండి దూరం చేయసాగాయి. పరిసయ్యులు మృతుల పునరుత్థానాన్ని నమ్ముతారు, దేవదూతలను కూడా నమ్ముతారు, అంచె తీర్పును కూడా నమ్ముతారు. సిద్ధాంతపరంగా వాళ్ళు క్రీస్తుకు చాలా దగ్గరగా ఉండాలి. కానీ వారి కొత్త చట్టం వారి కళ్ళను కప్పేసింది. యేసుక్రీస్తు ప్రేమను, కృపను, పాపుల పట్ల కరుణను ప్రకటించినప్పుడు పరిసయ్యుల మత సామ్రాజ్యం గడగడలాడిపోయింది. యేసు వారి కపటత్వాన్ని నడి రోడ్డుపై నిలబెట్టి నగ్నంగా కడిగేశాడు. ఆయన ప్రవచనాలు చెప్పాడు, అద్భుతాలు చేశాడు, గ్రుడ్డివారికి చూపి ఇచ్చాడు, కుంటివారిని నడిపించాడు. కానీ ఆశ్చర్యకరంగా పరిసయ్యులకు ఎక్కువగా కోపం తెప్పించింది ఆయన చేసిన అద్భుతాలు కాదు, ఆయన చెప్పిన సందేశాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నేను పాపులను పిలువవచ్చుతిని, కానీ నీతిమంతులను పిలవరాలేదు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఈ మాటలు పరిసయ్యులకు చాలా ప్రమాదకరంగా అనిపించాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నియమాలను పాటించడం కంటే కూడా మనుషులను ప్రేమించడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ప్రజలు దేవుణ్ణి చేరుకోవడానికి మధ్యవర్తుల అవసరం లేకుండా పోతే పరిసయ్యుల అధికారం అంతమైపోతుంది. దాంతో అప్పటి నుండి వారు యేసుక్రీస్తుపై కుట్రలు చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచే యుద్ధం ప్రారంభమైంది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు జీవితంలో పరిసయ్యులకు అత్యంత కఠినమైన తీర్పు ఇచ్చాడు.
ఆయన వారిని చూచి సున్నం కొట్టిన సమాధులు అని వారిని పిలిచాడు. బయట నుండి చూడడానికి సమాధి అందంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం మరణం ఉంటుంది. యేసుక్రీస్తు చెప్పింది అదే. మీరు బయట నుంచి చూడడానికి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న పరిశుద్ధుల్లా కనిపిస్తారు, కానీ హృదయం లోపల మాత్రం దేవుని వాక్యసారాన్ని అర్థం చేసుకోలేరు. లోపల అంతా మీ యొక్క అధికార దాహం ధనంతో నిండిపోయారు. మీ సమస్య లోపల ఉన్న పాపాన్ని వదిలివేయడం కాదు, బయటికి మాత్రమే పరిశుద్ధంగా కనిపించడం. ఒక పాపి తన పాపాన్ని గుర్తించలేడు, కానీ తాను పరిశుద్ధుడు అనుకునేవాడు మాత్రం ఎప్పటికీ తన పాపాన్ని గుర్తించలేడు. అదే పరిశైలలో దాగున్న అతిపెద్ద ప్రమాదం. మరికొన్ని రోజుల తర్వాత మరొక సంఘటన జరిగింది. లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. అప్పటికే అతను చనిపోయి 4 రోజులైంది. యేసుక్రీస్తు అప్పుడే వచ్చాడు. లాజరు, బయటికి రా అని పిలిచాడు. అంతే, ఆ క్షణం అక్కడ మరణం ఊడిపోయింది. చనిపోయిన లాజరు సమాధిలో నుండి తిరిగి బయటికి వచ్చాడు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏమని అనుకుంటారు? మనమైనా సరే ఏమని అనుకుంటాం? పరిసయ్యులు ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తును దేవుడు అని నమ్ముతారు అని అనుకుంటాం కదా. కానీ మనం అనుకున్న దానికి అక్కడ పూర్తి విరుద్ధంగా జరిగింది. వారు నమ్మలేదు సరికదా. యోహాను సువార్త 11వ అధ్యాయం ఏం చెప్తుందంటే, అందరూ ఒక దగ్గర సమావేశమయ్యారు. అక్కడ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ఈ మనిషిని ఎలాగైనా సరే ఆపాలి. ఒక మృతుడిని బ్రతికించిన వ్యక్తిని చూచి ఆశ్చర్యపోయి ఆయన గురించి తెలుసుకోవాలని అనుకోలేదు. ఆయనను దేవుడుగా గుర్తించాలని కూడా అనుకోలేదు. ఆయనను ఆరాధించలేదు కూడా. కానీ ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మనిషి మూర్ఖత్వం దేవుని అద్భుతాలను కూడా లెక్క చేయదు. లాజరు పునరుత్థానం తర్వాత సామాన్య ప్రజలందరూ యేసుక్రీస్తు వైపుకు వెళ్లడం చూచి పరిచర్యల్లో భయం మొదలైంది. తమ అధికారం, తమ పీఠాలు ఎక్కడ పోతాయేమోనని తాము శత్రువులుగా భావించే సద్దుకీలతో వారు చేతులు కలిపారు. అధికారం కోసం మతం ఎంతకైనా తెగిస్తుంది అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. 30 వెండి నాణేలకు ఇస్కరియోతు యూదాను కొనుక్కున్నారు. అర్ధరాత్రి వేళ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యాలతో దేవుని కుమారుడైన క్రీస్తుకు విచారణ జరిపించారు. పవిత్రతను కాపాడతామన్న ఆనోళ్లే ఆయన్ను సిలువ వేయండి అని అరిచాయి. చివరకు వారి కేకలే గిరిచి యేసుక్రీస్తును సిలువపైకి ఎక్కించి చంపేశారు. అయితే పరిసయ్యులు అందరూ ఒకేలా లేరు. నికోదేము అనే ఒక మంచి పరిసయ్యుడు కూడా ఉన్నాడు. అతను ఒక పెద్ద నాయకుడు, ఒక మంచి పండితుడు కూడా. అతనిలో ఒక తపన ఉంది. మనం మన ఆచారాల కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామా అని. అందుకే అతను ఎవరికీ తెలియకుండా ఉండటానికి రాత్రివేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసు అతనితో ఇలా అన్నాడు, ఒకడు మరలా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని. ఇది విని నికోదేము ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతనికి ధర్మశాస్త్ర నియమాలు తెలుసు, కానీ పునర్జన్మ అంటే ఏంటో తెలియదు. అంటే మనం చదువుతున్న ధర్మశాస్త్ర నియమాల వెనక ఏదో సారం ఉందని అతను గ్రహించాడు. అప్పటి నుండి అతడు యేసుక్రీస్తును పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రాత్రి యేసుక్రీస్తు చెప్పిన మాటలు అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. అలాగే పరిసయ్యుల్లోనే మరొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరే సౌలు. అతను కేవలం పరిసయ్యుడు మాత్రమే కాదు, పరిసయ్యులలో అగ్రగణ్యుడు. గమలియేలు అనే ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. కానీ దాని సారాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. క్రైస్తవులను వెంటాడి మరీ చంపించాడు. చాలా మందిని జైలుకు పంపించాడు. వాళ్ళ మరణానికి కూడా కారణమయ్యాడు. కానీ దమస్కు మార్గంలో అతనికి ఒక వెలుగు కనిపించింది. ఒక స్వరం వినిపించింది. సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. ఆ రోజు ఒక మనిషి మాత్రమే మారలేదు, ఒక చరిత్ర మారింది. సౌలు పౌలుగా మారిపోయాడు. పరిసయ్యుడు కాస్త అపోస్తలుడుగా మారిపోయాడు. చట్ట ప్రకారం ఎవరినైనా చంపవచ్చు అనుకునే వ్యక్తి క్రీస్తు సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, పరిసయ్యులు ఇంకా బ్రతికే ఉన్నారనుకుంటున్నారా? అంటే అవును, కానీ వారు ఆ పేరుతో లేరు. వారు మనలో ఎక్కడైనా ఉండవచ్చు. వాక్యంలోని సారాన్ని, దాని లోతును అర్థం చేసుకోవడం కంటే కూడా కేవలం నియమాలకు, పద్ధతులకు విలువ ఎక్కువ ఇచ్చే చోట, దేవుని మాట కంటే కూడా సంఘంలోని నాయకుడి మాటకు ప్రాధాన్యం ఎక్కువ ఇన్న చోట, డబ్బు కోసం విశ్వాసాన్ని అమ్ముకునే చోట, దేవుని వాక్యం కంటే కూడా లోకానుసారమైన పద్ధతులకు విలువ ఎక్కువ ఉన్న చోట, అక్కడ పరిశీల స్వభావం ఇంకా బ్రతికే ఉంది. కానీ ఇంకో చోట కూడా పరిశీల స్వభావం బ్రతికే ఉంది. అదే ఎక్కడో కాదు, మన హృదయంలో. మనం కూడా పరిశీలలాగా కేవలం సంఘంలోని నియమాలకు, పద్ధతులకే ఆధారపడి బ్రతుకుతున్నామా? లేక నిజంగా వాక్యంలో ఏమి ఉందో దాని భావం ఏమిటో గమనించగలిగే పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ నీవు యేసుక్రీస్తు కాలంలో జీవించి ఉంటే ఎవరి పక్కన నిలబడేవాడివి? నికోదేంలా దేవుణ్ణి నిజంగా వాక్యం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకునే సేవకుల పక్కన, లేక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామని భ్రమలో ఉన్న పరిసయ్యుల పక్కన? జవాబు చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. ఎందుకంటే పరిసయ్యులు వాళ్ళు తప్పు చేస్తున్నామని ఎప్పుడూ అనుకోలేదు. వారు దేవుని కోసం పని చేస్తున్నామని అనుకున్నారు.
కానీ చివరకు వాక్యం అర్థం కాక దేవుని కుమారుణ్ణే అంతమొందించారు. అందుకే మనం పరిశీలన నుంచి చాలా నేర్చుకోవాలి. మన విశ్వాసం యేసుక్రీస్తుపై ఆధారపడి ఉందా, లేక అద్భుతాలు సూచక క్రియలపైన ఆధారపడి ఉందా? ఎందుకంటే పరిసయ్యులు దేవుని వాక్యంలోని నియమాలను మాత్రమే ఎంచుకున్నారు, కానీ దేవుణ్ణే చంపేశారు. వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని మలుచుకుంటే మనం కూడా క్రీస్తును మరలా సిలువ వేసేవారిగా తయారవుతాం. ఎందుకంటే ఈ బ్రతుకు కాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైంది. మన నిరీక్షణ, విశ్వాసం కేవలం పరలోకమందున తండ్రి మీద మాత్రమే ఉంచుదాం, అద్భుతాలు సూచక్రియల మీద కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ హైప్ బటన్ కనబడితే హైప్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.